అధికారంలోకి వస్తే ఒకేసారి ఏకంగా 2 లక్షల రుణమాఫీ అన్నారు. తీరా రుణమాఫీ జరిగిన రైతుల కంటే కూడా రాని కుటుంబాల సంఖ్య ఎక్కువ అనే అభిప్రాయం తెలంగాణ వ్యాప్తంగా కూడా వినిపిస్తోంది. అన్ని రకాల అర్హతలున్న రైతు బంధు అలాగే రుణమాఫీ జరగకపోవడంతో రైతాంగంలో అలాగే అన్నదాతల్లో ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినాం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు, అలాగే మనతో పాటు బీఆర్ఎస్ నుంచి సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి నమస్కారం. ముందుగా పాపారావు గారు, మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అధికారంలోకి రాగానే ఏకంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని ప్రకటించిన సందర్భం గ్యారంటీ కార్డులో కూడా ఘనంగా చెప్పుకున్న పరిస్థితి. తీరా దాదాపు 7 నెలల తర్వాత ఇప్పుడు పరిస్థితి చూస్తూ ఉంటే ₹1,00,000 లోపు రుణమాఫీ అయిందని చెప్తున్న పరిస్థితి. కానీ చాలామందికి అర్హులైన రైతులకు కూడా రాలేదనే అభిప్రాయం కావచ్చు, క్షేత్రస్థాయి నుంచి అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? హామీ కావచ్చు, హామీ అమలవుతున్న తీరుపై మీరేమంటారు? ఒకటి సార్, మీకు ఇప్పుడు స్పష్టంగా ఏంటంటే ఈరోజు నిన్న మొదటి దశ అని చెప్పారు. మొదటి దశలో 6,098 కోట్ల రూపాయలు లబ్ధిదారులు 11.5 లక్షల మంది అని. ₹1,00,000 రుణమాఫీ నిన్న జరిగింది, ₹1,00,000 లోపు. ఇది గతంలో కేసీఆర్ గారు ఉండగా 2014 నుంచి 2018 డిసెంబర్ దాకా, ప్లస్ 2018 డిసెంబర్ నుంచి ఈ మొన్న పూర్తయిందాక, టర్మ్ పూర్తయిందాక, ఈ కాలం మొత్తం మీద 2 దఫాలు ₹1,00,000 రుణమాఫీ జరిగింది. ఆ ₹1,00,000 రుణమాఫీ జరిగినప్పుడు 2 దఫాల్లో సుమారుగా 34 నుంచి 36 లక్షల దాకా లబ్ధిదారులు ఉన్నారు. అంటే ₹1,00,000 రుణమాఫీకి 34 నుంచి 36 లక్షల దాకా లబ్ధిదారులు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. ఆ రోజు 2 సార్లు అంతే, సుమారుగా ఒక 1 లక్ష అటు ఇటుగా ఇది. రెండోది ఏంటంటే, ఇక్కడ మీకు గత 5 సంవత్సరాల కాలంలో వ్యవసాయ భూమి సాగు పెరిగింది. తెలంగాణలో భూమి సాగు పెరిగింది. అంటే సాగు భూమి పెరుగుతుందంటే రుణాలు తీసుకునే వాళ్ళు కూడా సహజంగానే పెరుగుతారు. అదే కాకుండా SLBC ప్రకారం, అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ప్రకారంగా తెలంగాణలో మార్చి చివరి నాటికి ఒక 64 లక్షల రూపాయల దాకా 64,940 కోట్ల రూపాయల దాకా రైతు రుణాలు ఉన్నాయి. కాగా ఈ పక్క మన రేవంత్ రెడ్డి గారు ఏమో రుణమాఫీ, ఇందాక నేను చెప్పిన సంఖ్య 6,98 కోట్లు, 11.5 లక్షల మందికి లక్షలోపు చెప్పేది ఒకటి. రెండోది మీకు ఇక్కడ కనపడేది ఏంటంటే, మీకు ఓవరాల్ లబ్ధిదారుల సంఖ్య చూసుకున్నా కానీ, లేకపోతే సంఖ్యాపరంగా కావచ్చు, అమౌంట్ పరంగా కానీ, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసింది ఫార్ బిలో పాత పద్ధతులు, పాత లెక్కలు తీసుకున్నా, దేన్ని తీసుకున్నా, పెరిగినటువంటి సాగు భూమి దృష్ట్యా, పెరిగిన రుణాల ఉండే అవకాశం దృష్ట్యా, ఇన్నిటి దృష్ట్యా ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసింది రుణమాఫీ కాదు. వాస్తవానికి రుణమాఫీ పేరుతో ఒక దగా, స్పష్టంగా ఇది ఒక దగా. అంటే ఇలా ఆడంబరంగా కబుర్లు చెప్తున్నారు కానీ ఆచరణలో ప్రాక్టికల్ గా జరుగుతుంది ఏమీ లేదు అనేది ఈ రోజు కనపడుతుంది. రెండో పక్కన ఏమంటున్నారు, భట్టి విక్రమార్క గారు లాంటి వాళ్ళు ఎవరు అనుకుంటారు, నిన్న ఏదో అన్నారు, మొత్తం అన్ని రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా అన్ని ఊడ్చి తెచ్చి, అన్ని డిపార్ట్మెంట్ల నిధులు అనుకుంటా తెచ్చి ఇక్కడ చేస్తున్నాం అంటారు. అంటే రేపు ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ల నిధులు తెచ్చి, సరే అది అట్లా ఒకేసారి చేయడం సాధ్యం కాదని కేసీఆర్ గారు ఇన్స్టాల్మెంట్స్ లో చేశారు. అది జరిగింది ఆ రోజు. అది తప్పు కాదు, అసలైతే చేయటం ఏంటి చేశారు కాబట్టి అసలు మొత్తం డబ్బులు దీనికే పెట్టేటట్లయితే తర్వాత దేనికి మిగిలే అవకాశాలు లేవు. ఇతరత్ర చాలా అవసరాలు ఉంటాయి సామాజికంగా, రైతాంగ అవసరాలు కూడా చాలా ఉంటాయి, రైతు భరోసా లాంటి కానీ, రైతు బంధు కానీ. కానీ ఈ రోజు ఇవన్నీ తెచ్చిపెట్టామన్న తర్వాత తీరా చూసుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు రావాల్సినంత మందికి డబ్బులు రాలా, లబ్ధిదారుల సంఖ్య తక్కువ ఉంది. ఇదంతా రోడ్ల ఈ రోజు పేపర్లో కానీ జనాలు మాట్లాడుతుంది, ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో లోపల మొదలైంది. జనాల్లో నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తి వాయిసెస్ బిగినాయి. పైగా ఏమంటున్నారు, పక్కోళ్ళకై నాకెందుకు కాలేదు అంటున్నారు. ఇది గతంలో ట్రెండ్ మళ్ళీ ఈ మధ్య గత 10-20 ఏళ్ళు గాను 15 ఏళ్ళు గాను మొదలైన ట్రెండ్ ఏంటంటే, దళిత బంధు ఒకళ్ళకి వస్తే నాకు కూడా వస్తుంది కాదు, నెక్స్ట్ వాళ్ళకు వచ్చింది నాకు రాలేదని ఒక ఈర్ష్యా వాతావరణం. దానిలో ఏంటంటే ఖచ్చితంగా తనకి తనే తవ్వుకున్నటువంటి గొయ్యి వాతావరణం, ఈ కొంతమందికి చేసి కొంతమందికి చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే అసంతృప్తి. దాంతో పాటుగా ఏంటంటే ప్రజల్లో ఓవరాల్ గా ఈ రోజు రైతాంగానికి సంబంధించినంత వరకు ఆ సమస్య పరిష్కారం కాకపోగా ఈ అన్ని ఖజానా అంతా ఖాళీ చేసామని చెప్తున్నారు కదా ఇవ్వటానికి. పొద్దున రైతు భరోసా ఏం చేస్తారు లాంటి ప్రశ్నలు కేటీఆర్ గారు రైతు చేసిన క్వశ్చనే జనరల్ గా క్వశ్చన్. రైతు భరోసా ఒకటే కాదు, పింఛన్లు, ఎన్నో పథకాలు ఉన్నాయి. షాదీ ముబారక్ ఉంది, కళ్యాణ
లక్ష్మి లక్ష్మి ఉంది. ఉంది. ఇట్లా చాలా పథకాలు కేసీఆర్ గారు మొదలుపెట్టి వీళ్ళేమి దాన్ని డిస్కంటిన్యూ చేస్తామని చెప్పలేదు. అలాగే వాళ్ళ 6 గ్యారంటీల్లో ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం తప్పితే మరి ఏది నిజంగా లేదు. కాబట్టి ఇవన్నీ అమలు చేయటం రేపు పొద్దున్న నుంచి మరి ఇక అంటే ఉండనాలికి మండేస్తే కొండనాలికి మందేస్తే ఏదో ఉంది కదా, ఉండనాలికి పోయిందని. Yes. అట్లాగే ఇప్పుడు వీళ్ళు చేసే పనికి రేపు పొద్దున సమస్తం ఉడిచిపెట్టుకుపోతాయో పథకాలు, స్కీములు, లేకపోతే ఇతరత్ర ఏమవుతుంది అనేది ఓవరాల్ ఏంటంటే వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఏమాత్రం పొంతన లేదు. ఒక పరమ దగాకోరు వాతావరణం అనేది ఒక మాత్రం జరుగుతున్న దానిలో ఉంది. మరి బహుశా అది వ్యక్తిగతమైన బలహీనతల వల్ల, నాయకుల వ్యక్తిగతమైన బలహీనత వల్ల జరుగుతుందా, ఒక విధాన పరంగా జరుగుతుందా కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే విధాన పరంగా గతంలో కూడా నేను చెప్తున్నాను, కేసీఆర్ గారు కనుక ఓడిపోతే వచ్చే ప్రభుత్వాలు ఏవి ఈ సంక్షేమం ఇలా అమలు చేయవు. ఎందుకంటే కేసీఆర్ గారికి మిగతా వాళ్ళకు ఉన్నటువంటి వైరుధ్యం కానీ ఏంటంటే మెయిన్ గా సంక్షేమం విషయంలోనే. ఎందుకంటే సంక్షేమానికి ఇంత డబ్బులు, అంటే పేద ప్రజానికానికి ఇంత ఎత్తున డబ్బులు ఖర్చు పెడితే గనక ప్రజలకి, మిగతా పై వర్గాలకి, కాంట్రాక్టర్లకు, ఇంకోళ్ళకి ఇవ్వడానికి ఉండవు. కాబట్టి ఇది వర్గ పోరాటం నడుస్తుంది. దానిలో భాగంగానే పై వర్గాల కోసం ఈ డబ్బులు దాచిపెట్టుకుని రేపు పొద్దున వచ్చే ప్రభుత్వంలోని పెద్ద మనుషులు పై వర్గాలకు బదలాయిస్తారు. పేద ప్రజలకి, సామాన్య జనానికి, రైతులకి ఈ సంక్షేమ లబ్ధిని అందనివ్వరని చెప్పేది నేను పదే చెబుతున్నా. మరి ఈ డబ్బులన్నీ ఇప్పుడు ఇంత చేస్తున్నారు, సరే అన్ని ఊడ్చి తెచ్చామన్నారు, అది కూడా ఎంతవరకు నిజమో తెలియదు. గత అనేక మాసాలుగా సంక్షేమ పథకాలు అమలు జరపట్ల, ఆ డబ్బులు ఏమైనాయో తెలియదు. ఇట్లాంటి వాతావరణంలో ఏంటంటే ఇవన్నీ మరి మిగుల్చుతున్నారు, డబ్బులు చాలా మిగుల్చుకుంటున్నారు. లెక్కల ప్రకారం చాలా ప్రభుత్వ ఖజానాలో మిగిలిపోతుండాలి. కానీ అవి ప్రజలకి తగ్గకుండా మరి ఎవరికి తగ్గుతున్నాయనే ప్రశ్న ఈ రోజు మెయిన్ వైరుధ్యం కేసీఆర్ గారికి మిగతా తెలంగాణలో ఉన్నటువంటి పై వర్గాల తాలూకు ఈ ప్రతినిధులైనటువంటి కాంగ్రెస్ ఇతరత్ర వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళందరూ ముఖ్యంగా నేను చెప్పేది ఒకటి, దీన్ని గతంలో కూడా నేను ప్రస్తావించున్నాను, ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అని కూడా పూర్తిగా అనలేము దీన్ని బహుశా నేను అనుకోవటం. ఎందుకంటే రాహుల్ గాంధీ సరే ఢిల్లీలో ఉన్నాడు, ఆయనకి అన్ని తెలియకుండా జరుగుతున్నాయి అంటే నేను అనుకోను. కానీ బహుశా ఆయనగా డైరెక్ట్ గా దిగి బురద పూసుకోడు కనీసం అట్లీస్ట్. ఈయన అందుకని ఏంటంటే దిస్ ఈస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మోర్ దెన్ రాహుల్ గాంధీ కాంగ్రెస్. రైట్. దేవి ప్రసాద్ గారు, ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అనేకమైన హామీల్లో ప్రధానమైన హామీ 2 లక్షలకు సంబంధించిన రుణమాఫీ. గతంలో 2014లో కావచ్చు, 2018లో బీఆర్ఎస్ పార్టీ కూడా ₹1,00,000 రుణమాఫీకి సంబంధించిన అమలు చేసిన పరిస్థితి, ఆ పథకాన్ని ప్రవేశపెట్టిన సందర్భం. గతంలో జరిగిన ₹1,00,000 రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ రుణమాఫీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, ఎట్లా చూస్తూ ఉన్నారు? జరుగుతున్న పరిణామాలను ఎట్లా అంచనా వేస్తూ ఉన్నారు? సీతారామరాజు గారు, ఇంతకుముందే పెద్దలు పాపారావు గారు కొంత విశ్లేషణ చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది కొండంత, చేసింది రవ్వంత. నిన్న దాన్ని ఒక లైన్లో మనం చెప్పాలంటే 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పి ప్రకటించారు. గతంలో మా ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ₹1,00,000 చేసింది, అది కూడా విడతలుగా చేసి. ఇది అన్యాయం, దుర్మార్గం. మేము డెఫినెట్ గా అధికారంలోకి రాగానే 7వ తారీఖు వస్తాం, మీకు 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. తర్వాత 9వ తారీఖును కాస్త పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా దాన్ని ఆగస్టు 15కు మార్చినటువంటి నేపథ్యంలో హరీష్ రావు గారు, మా బీఆర్ఎస్ కేటీఆర్ గారు, అందరూ కూడా, నాయకులందరూ కూడా మీరు చేయడం అనేటువంటిది ఇది మళ్ళీ ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదే ఇవాళ నిజమైంది. ఎందుకంటే సీతారామరాజు గారు, ఒక్కసారి మనం గతంలో చేసినటువంటి స్టాటిక్స్ ఒక్కసారి మనం పరిశీలిస్తే ఈ మోసం ఎట్లా జరిగిందనేటువంటి విషయం చాలా స్పష్టమవుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. 1,00,000కు సంబంధించినటువంటి రుణమాఫీకి సంబంధించి 29,144 పేమెంట్ చేసినాం సీతారామరాజు గారు. ₹1,00,000 ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు 59 లక్షల మంది రైతులకు మొదటి 2 విడతలు కలిపి. ఇందులో ఇంకొక 6,000 కోట్లు పేమెంట్ చేయడం వల్ల ఆగిపోయింది. అది కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి కాంప్లైంట్ వల్ల ఆగిపోయింది. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంది సీతారామరాజు గారు? 6,000 కోట్లు 11.5 లక్షలకు మాత్రమే. అంటే బారాన కోడికి చారణ మసాలా అన్నట్టు ఇవాళ ఏమైపోయింది? 20% కూడా రుణమాఫీ జరగలేదనేటువంటి భావన ఇవాళ నెలకొంది. ఇవాళ చాలా నమస్తే తెలంగాణ పత్రికలు చాలా స్పష్టమైనటువంటి వార్తలు వచ్చినాయి. అనేక మంది గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు, గణపురంకు సంబంధించిన వాళ్ళు, గూడూరుకు సంబంధించిన వాళ్ళు, తోడేళ్లగూడెంకు సంబంధించిన వాళ్ళు, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక మేము తీసుకున్నాం, మాకు రాలేదు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం వల్ల మేము రుణమాఫీ వల్ల లాభపడ్డాం,
కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని కట్ చేసింది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ మీరు కేవలం 6,000 కోట్ల రూపాయలే రుణమాఫీ చేశారు. ఇది రైతులను చేస్తున్నటువంటి దగ అనేటువంటి విషయంలో మేము చాలా స్పష్టం చేస్తా ఉన్నాం. దీనికి కారణం కూడా రెండవది కూడా రైట్. దేవిప్రసాద్ గారు కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మరోసారి మీ దగ్గరికి వస్తాను. పాపారావు గారు, ఇక్కడ మనం చూస్తే సాధారణంగా ఇదే సమయానికి గత ఏడాది గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధుకు సంబంధించిన నిధులు పడేవి, ఆ నిధులు పెట్టుబడికి ఉపయోగపడేవి అని చెప్పేసి రైతాంగం అంతా కూడా అంచనా వేసిన పరిస్థితి. కానీ ఈ ఏడాది రైతు బంధుకు సంబంధించిన నిధులు రైతు భరోసాగా పెంచి 15,000 ఇస్తామని చెప్పినట్టుగా అది కూడా ఇంకా రాలేదనే అభిప్రాయం కూడా రైతులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రైతు బంధుకు సంబంధించిన నిధులనే మళ్లించి రైతు రుణమాఫీకి మళ్లించారనేది ప్రధానమైన ఆరోపణ. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంటారు? దేవిప్రసాద్ గారు, ప్రధానంగా రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియలో అన్నిటికంటే ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ రైతు బంధుకు సంబంధించి రావాల్సిన నిధులు ఏవైతేనో ఇప్పటికే గత నెలలోనే ఇవ్వాలి, వాటిని మళ్లించేసి రుణమాఫీ చేస్తున్నారనేది ప్రధానంగా వస్తున్న విమర్శ. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్న ఈ తరుణంలో ఆ సాయం అందకపోవడం, రుణమాఫీకి సంబంధించి ఆ నిధులను మళ్లించడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు సీతారామరాజు గారు, రైతు బంధు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఆనాటి మా అధినేత కేసీఆర్ గారు పెట్టినటువంటి కాంటెక్స్ట్ దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు పొందింది. ఎందుకంటే రైతు అనేటువంటి వాడిని గాల్లో వదిలేసి రైతే రాజు, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు తప్ప రైతులను ఆదుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు పోయి నడ్డి విరిగేదాకా అప్పులు కట్టి మొత్తం వ్యవసాయ పంటలన్నీ కూడా వాళ్ళకి కట్టేటువంటి స్థితి నుండి రైతుకు ప్రభుత్వమే వ్యవస్థనే ఆసరాగా ఉండాలనేటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని పెట్టాడు. మేము 10,000 ఎకరానికి ఇస్తే 10,000 ఎకరాలు సరిపోవు, ఇంకా వ్యవసాయాన్ని బాగు చేయాలని రైతుల్ని భ్రమింపజేసి మేము 15,000 ఇస్తాం రైతు భరోసా పేరు మీద అని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చినాక ఇప్పటి వరకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేయలేదు సీతారామరాజు గారు. రైతు భరోసా కార్యక్రమం ఎప్పుడు మొదలు కావాలి? దున్నుకాలు స్టార్ట్ అయినప్పుడు. ఇవాళ ఎవరో మాట్లాడుతారు, బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయం తెలియదని ఏదో ఒక మంత్రి మాట్లాడినట్టుగా నేను వార్తలలో విన్నా. అసలు ఒక్కసారి గ్రామీణ ప్రాంతాలకు వ్యవసాయాన్ని చూడాలని నేను వాళ్ళకు సూచిస్తున్నా. ఎందుకంటే దున్నుకాలు జరిగేటప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి యాక్టివ్ మీరు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఇస్తే రైతుకు వీలే అవుతుంది. ఇలా దున్నుకాలప్పుడు, తర్వాత నాట్లకు, తర్వాత కలుపులకు, ఇట్లా స్పేస్ వైజ్ గా ఖర్చులు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇవ్వకుండా మొత్తంగా కూడా ఈ సీజన్ అంతా ఎగ్గొట్టేసి ఇలా మా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు చెప్పినట్టు ఆ డబ్బును ఇటు డైవర్ట్ చేసి ఇచ్చారు. దానికి ఇవ్వాల్సిన 7,000 కోట్లలో 6,000 కోట్లు మాత్రమే ఇచ్చి 1,000 కోట్లు రైతాంగానికి ఎగ్గొట్టిరు. అసలు రైతు భరోసా వస్తుందా లేదా అనే భావనలో రైతులు ఉన్నారు. ఎందుకంటే పబ్లిక్ హియరింగ్స్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అన్ని జిల్లాలు తిరిగి. అది ఎప్పుడు వస్తుంది? అసెంబ్లీలో చర్చ జరగానట, చర్చ జరిగినాక ఇస్తారట, అసలు ఎప్పుడు ఇస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి మొత్తంగా కూడా రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా దగా చేసింది, మోసం చేసింది అనేటువంటి భావన ఇవాళ తెలంగాణ రైతాంగంలో. ఇవాళ వాళ్ళు రైతు వేదికల్లో ఆనాడు మా ప్రభుత్వం రైతుల కోసం కట్టినటువంటి ఆ రైతు వేదికల్లో సంబరం చేసుకుంటా ఉన్నారు. ఈ సంబరాలు ఎందుకు అని ఇలా ప్రశ్నిస్తా. ఉదాహరణకు నేను ఒక్క నిజామాబాద్ కు సంబంధించినటువంటి విషయమే చెప్తా. ఈ 5,75,177 లబ్ధిదారులు ఉండే రుణమాఫీకి సంబంధించి ఒక్క నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇవాళ మొత్తం కలిపి ఎంత వచ్చింది తెలిసేనా సీతారామరాజు గారు? 94,566 మందికి లబ్ధి జరిగింది. ఇక అమౌంట్ లో చూస్తే 2,518 కోట్లు అప్పుడైతే ఇప్పుడు కేవలం 459 కోట్లు అయిందని ఇవాళ మా మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఎంత వ్యత్యాసం కనబడుతున్నది అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కేవలం 20% మాత్రమే కుదించి ఇవాళ సంబరాలు చేసుకోమని చెప్తా ఉన్నారు. ఇవాళ ప్రతి పల్లెలో కూడా అసలు మా పక్కింటికి వచ్చింది మాకు రాలేదు, మా వాడలో వాళ్ళ 2-3 వచ్చింది మాకు రాలేదని ఇవాళ రైతాంగం అంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. మేము 31,000 కోట్లు చేసేసినాం అని ఇలా ప్రకటన తెచ్చుకున్నారు. 31,000 కోట్లు చేసినామని, ఒకేసారి 2 లక్షలు చేసినామని కూడా ఇలా ప్రకటన తెచ్చుకునేటువంటి ఒక స్థాయికి వచ్చింది.
ఇవాళ చేసింది 6,000, ఇంకా 25,000 కోట్లు వెయ్యనే లేదు. దాన్ని 60,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పి ఇటీవల SLBCలో ఫిగరింగ్ వచ్చింది. అందులో మీరు ఎవరికి కుటుంబానికే ఇస్తున్నారు. ఇప్పుడు ఇంట్లో 3 రైతులు ఉంటే 3 పాసు పుస్తకాలు ఉంటే ఒక్కరికే ఇస్తున్నారు. రేపు 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి రైతులకు ఏం చేస్తా ఉన్నారు? ఎక్కువ ఉన్న డబ్బులట అప్పు తెచ్చి పుస్తకమ్మి ఇంకేదో ఇంట్లో ఉన్న ధాన్యాన్ని అమ్మి మీరు తెచ్చి కట్టండి, మేము 2 లక్షలు కడతామని దబాయింపు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం 6 గ్యారంటీలను గాలికి వదిలేసింది. దాంతో పాటు ఈ రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తిగా ఇవాళ రైతులను వంచింది అనేటువంటి విషయం వాస్తవం అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను సీతారామరాజు గారు. ఎస్ పాపారావు గారు, ఇక్కడ మనం చూస్తే ప్రతి ఏడాది కూడా ప్రతి పంట సమయంలో రైతాంగం అంతా కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసే పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు గత రైతు బంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి కూడా టెన్షన్గా వారి అకౌంట్లలో పెట్టుబడి సాయం అందిన పరిస్థితి. కానీ ఈసారి గత సీజన్లో కూడా సమయానికి అందలేదనే ఆందోళన రైతాంగంలో వ్యక్తమైన పరిస్థితి. ఈ సీజన్లో కూడా గత నెలలో రావాల్సిన రైతు బంధు ఇంకా కూడా రాలేదు. వాస్తవానికి రైతు భరోసాగా పెంచుతామన్నారు, అది కూడా అందలేదనేది రైతాంగంలో నెలకొన్న ప్రధానమైన ఆందోళన. ఈ క్రమంలో రైతు బంధు కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి నిధులను మళ్లించడం, రైతు బంధుకు సంబంధించి దానిపైన అధ్యయనం చేస్తున్నాం, పూర్తి స్థాయిలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత మాత్రమే దాన్ని అమలు చేస్తామనే ఆలోచన ఏదైతుందో దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రభుత్వం చేస్తున్న ఆలోచన? ఈ రుణమాఫీకి రైతు బంధుకి కూడా ఒక చిన్న సంబంధం ఉంది. ఒక పడవ ఉంది, పడవకి చిల్లి పడింది. అంటే వ్యవసాయం అనే పడవకి నష్టాల చిల్లి పడితే పడవ నిండా నీళ్లు వస్తాయి. ఆ పేరుకుపోయిన పడవ నిండా నీళ్లే పేరుకుపోయినటువంటి రైతు రుణాలు. అప్పులు తీర్చలేక పడవలో పేరుకుపోయిన నీళ్ల లాంటివి ఆ రుణాలు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? అవకతవకగాను సగం చేసి సగం చేయకుండాను ఆ నీళ్లు తోడిపోస్తానంటున్నాడు. కానీ అక్కడ చిల్లు ఒకటి ఉంది, ఆ చిల్లులోంచి నీళ్లు వస్తున్నాయి. ఆ చిల్లును పూడ్చేదే రైతు బంధు లేకపోతే రైతు భరోసా. అంటే రైతుకి నిరంతరంగా అప్పులు కాకుండా వ్యవసాయం చేసినప్పుడు ఇన్పుట్స్ విషయంలో నిరంతరంగా ఆ గ్యాప్ని ఫిల్ చేసి, అంటే ఆ చిల్లుని పూడ్చి రైతు భరోసా చిల్లును పూడుస్తుంది. అంటే కొత్తగా నీళ్లు రావు పడవలోకి. అప్పుడు రుణమాఫీ దాంతో పాటు ప్యారల్ గా జరిగేటట్లయితే రైతాంగానికి లబ్ధి చేకూరుతుంది. ఈయన ఏం చేస్తున్నారంటే ఇమీడియట్ ఎఫెక్ట్ కోసం జనాల్లో ఏదో కొంత డ్రామాటిక్ గా ఉండటం లాగా చేసే పని, చిల్లర పని ఏంటంటే దీనిలో తోడిపోస్తున్నారు నీళ్లు. కానీ చిల్లు ఏదైతే రైతు భరోసా పూడుస్తూ ఉందో గతంలో రైతు బంధు, దాన్ని మాత్రం అలాగే వదిలేస్తున్నారు. గత అనేక మాసాలుగా రైతు బంధు సరిగ్గా రానటువంటి స్థితి ఈరోజు రైతాంగం కళ్ళారా చూశారు. ఎన్నికల సమయంలో కూడా చివరి నిమిషంలో ఒక వారం రోజులు గడువు ఏదో పెట్టుకున్నారు. వీళ్ళంతా సవాళ్ళు చేయగా టీఆర్ఎస్ నుంచి వారం రోజులు ఏదో సుమారుగా గడువు పెట్టుకుని చేసేసా అని చెప్పి చేతులు దులుపుకున్నారు. వాస్తవానికి ఏంటంటే ఈరోజు రైతు బంధు లేకపోతే ఆయన ఇస్తానన్న 15,000 రైతు భరోసా అనేది ఖచ్చితమైన అవసరం. ముందు పడవలోకి నీళ్లు రాకుండా ఉండాలంటే, పడవ మునిగిపోయే పరిస్థితి, పొదపదాకా రుణమాఫీతో పదే అవసరం రాకుండా కనీసం తగ్గాలంటే అవసరం ఆ రోజు రైతు బంధు రైతు భరోసా కావాలి. ఈ అవసరాన్ని తీర్చే పరిస్థితి లేకుండా ఒక పక్క చేస్తారు. పైగా ఇందా నేను చెప్పినట్లుగా ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల మొత్తాలో లేకపోతే అన్ని రకాల అప్పులో తెచ్చి ఈ రోజు చేసినట్లయితే వచ్చే రానున్న ఆర్థిక సంవత్సర కాలం మొత్తం రేపు 25 ఏప్రిల్ 1 దాకా ఎలా నడపబోతున్నారు, మార్చి 31 దాకా ఎలా నడపబోతున్నారు అనేది ప్రశ్నార్థకం. అంటే వీళ్ళు అన్ని వదిలేశారు. ఇప్పుడు గడుపుకోవటం తప్పితే ఎవరైనా నవ్వుతారేమో, ఎవరైనా అంటారేమో అనే సిగ్గు బిడియం కూడా వదిలేసి ముందుకు పోతున్నటువంటి వాతావరణం ఈ రోజు ఉంది. ఉట్టిగా ఆడంబరాలు డాంబికాలు తప్పితే ఈ రోజు ఏదో చేసాం దేశం అంతా చెప్పుకోవాలి, 20 ఏళ్ళు చెప్పుకోవాలి, ఇట్లాంటివి చాలా జరిగినాయి ఈ దేశంలో. 20 ఏళ్ళు చెప్పుకోవటం దీని గురించే చెప్పుకోవాలి. అయితే ఏం లేవా, 20 ఏళ్ళు చెప్పుకునేది ఒకటే చెప్పుకుంటారు. ఈ పరిపాలన కనుక ఇంతే అధ్వానంగా ఉంటే 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ఈ పరిపాలన ఎలా ఉందో గుర్తు చేసుకుని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేయాలి. ఎస్ దేవిప్రసాద్ గారు, ఇక్కడ మనం చూస్తే 2 కీలకమైన అంశాలు. ఏడాది లోపల నిరుద్యోగులందరికీ కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ఒక హామీ. ఆ హామీ అమలు కోసం ఇటీవలి కాలంలో మనం హైదరాబాద్ను మొదలుకొని ఢిల్లీ వరకు నిరుద్యోగులకు సంబంధించిన నిరసనలు, హస్తినను తాకిన సెగను కూడా చూసాం. తాజాగా రైతాంగానికి సంబంధించి ఏకకాలంలో చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ. ఈ రెండు హామీలు దాదాపు 7 నెలలు గడిచిపోయాయి, ఏడాది కావస్తోంది. అమలు తీరును ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సడేసాత్ పాలన ఊర్లలో చెప్తారు సీతారామరాజు గారు.
అంటే అంటే పూర్తిగా దరిద్రంగా ఉందని చెప్పడానికి, బాగలేదని చెప్పడానికి ఇక హైయెస్ట్ చెప్పేటువంటి వర్డ్ ఏమా అంత సడేసాత్ ఉన్నదిరా వీనికి అని చెప్తాను చూడు, అట్లా ఇది సడేసాత్ పాలన తయారైంది. మీరు అన్నట్టు నిజంగా ఏ ఒక్క వర్గం కూడా అసలు రైతులు సంతృప్తికరంగా లేదు. బోనస్ లేదు, రైతు కూలీలకు లేదు, కౌలు రైతులకు లేదు, రైతు భరోసా లేదు, రుణమాఫీ పూర్తిగా లేదు. ఇటు చూస్తే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకి వాళ్ళు 1:100 అని చెప్పి పిలుస్తామన్నారు, దాన్ని ఎత్తేసేటువంటి ప్రయత్నం చేశారు. డిఎస్సి 25,000 పెడతామన్నారు, మెగా డిఎస్ అన్నారు, దాన్ని చేసేసారు. గ్రూప్ 2-3కి సంబంధించినటువంటి పోస్టులు వేస్తాం, నోటిఫికేషన్ ఇవ్వమని పెద్ద ఎత్తున కూడా ఈ డిమాండ్ల కోసం నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఢిల్లీ వరకు కూడా సెగదాకినాక ఇవాళ చివరికి ఇవాళ బట్టి విక్రమార్క గారు ఇప్పుడేదో ప్రకటిస్తారు, మేమేదో వాయిదా వేస్తున్నాం అని చెప్పి. 1:100 మీద స్పష్టత లేదు, ఎన్ని పోస్టుల మీద స్పష్టత లేదు. కానీ ఇవాళ ఏం చేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. సరే, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి సీతారామరాజు గారు ఉద్యోగులు ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. కానీ ఇవాళ ఉద్యోగుల పరిస్థితి ఏమైపోయిందంటే ఇవాళ డిఎల్ కనీసం కరువు భత్యాలు తక్షణం చెల్లిస్తామని చెప్పారు. కరువు భత్యం లేదు, ఈ ఎంప్లాయ్మెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీముకు సంబంధించి లేదు, పిఆర్సీ గడువు పెంచదు, 317 బాధ్యత లేదు, పైగా బదిలీలు జరుగుతా ఉన్నాయి. చూస్తున్నారు సీతారామరాజు గారు అనేక దగ్గర ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతా ఉంది. సరైనటువంటి మెకానిజం లేక ఎప్పుడైనా బదిలీలలో ఎప్పుడైనా చిన్న గందరగోళం జరిగిందా 10 ఏళ్లలో? ఇవాళ కౌన్సిలింగ్ పేరు మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. అంటే ఏ ఒక్క వర్గం కూడా ఇలా సంతృప్తికరంగా లేదు. అన్ని వర్గాలు, అన్ని వ్యవస్థలు ఒక సంక్షోభం వైపు పోతున్నట్టు మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే ఈ సడేసాత్ పాలనగా, అంటే ఈ మొత్తంగా కూడా దగా చేసిన పాలనగా, మోసం చేసినటువంటి పాలనగా మనం అభివర్ణించవచ్చు సీతారామరాజు గారు. చాలా కీలకమైన అంశాలు చెప్పారు దేవిప్రసాద్ గారు, అలాగే పాపారావు గారు. అన్నిటికంటే ముఖ్యంగా కేవలం రైతులు, నిరుద్యోగులే కాదు, ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే పాపారావు కూడా అత్యంత కీలకమైన అంశం, అన్నిటికంటే ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి అత్యంత కీలకమైన సమస్యను అడ్రస్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టి సమస్యలు మరింత ఉగ్రరూపం దాలుస్తున్నాయి, రైతాంగం మరింత నష్టపోతోంది. కాబట్టి తప్పకుండా వెంటనే రైతాంగానికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని పాపారావు గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దేవిప్రసాద్ గారు కూడా డిమాండ్ వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.